బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిశారు. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బొంతు రామ్మోహన్ పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన మల్కాజ్గిరి ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్ చెప్పండి, సీఎంతో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ నేపథ్యంలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం సాగుతుంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ లోని తన సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కలిశారు. దానికి సంబంధించిన విషయాన్ని కూడా అధికారికంగా సీఎం వర్గాలు అధికారికంగా తెలపడం జరిగింది. అయితే బొంతు రామ్మోహన్ గత కొద్ది కాలంగా కూడా మేయర్ పదవి అయిపోయాక కూడా ఆయన మేయర్ పదవి ఉన్న సమయంలోనే ఉప్పల్ అసెంబ్లీ సీటుకు బాగా పెద్ద ఎత్తున ఆశించాడు. తన సతీమణి చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ గా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫున బొంతు శ్రీదేవి కూడా ఉన్నారు. అంతా కూడా మొదటి నుంచి ఉద్యమంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో అటు కేసీఆర్ తో హరీష్ రావుతో కూడా పెద్ద ఎత్తున సత్సంబంధాలు, వ్యక్తిగతంగా కూడా సంబంధాలు బాగా మెయింటైన్ చేశారు. అయితే ఉప్పల్ అసెంబ్లీ సీటుకు పెద్ద ఎత్తున ఆశపడ్డప్పటికీ ఆయనకు ఇవ్వకుండా అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బేస్ సుభాష్ రెడ్డి మార్చి బండారు లక్ష్మణ్కి ఇచ్చారు. బండారు లక్ష్మణ్ కూడా ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించాడు. అయితే ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో అతను మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారని చెప్పి ఇటీవల కేసీఆర్ ను కలిసి ఆయన వేడుకోవడం జరిగింది. కేటీఆర్ కూడా కలిశారు. అయితే బొంతు రామ్మోహన్ పై కూడా కొన్ని భూ కబ్జా కేసులు కూడా ఉన్నాయి. గట్కేశ్వర్ పరిధిలో దాదాపు 100 ఎకరాలకు పైగా కబ్జా కేసు బీహార్ మేయర్ గా ఉన్నప్పుడే పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది. అలాంటి ఆ కేసులను కూడా మాఫీ చేయించుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఉండొచ్చు అని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనా ఈ రోజు నగరంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మెదక్ జిల్లా 4 ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశాడు. ఆ తర్వాత ఇటీవల హైదరాబాద్ మేయర్ ప్రస్తుత మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆ తర్వాత కార్పొరేటర్ ఫసీద్దీన్ బాబా, ఇతను నగర డిప్యూటీ మేయర్ మాజీ డిప్యూటీ మేయర్ గా పనిచేశాడు. అతను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి అఫీషియల్ గా కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇంకా ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ లో చేరలేదు. కేవలం అభివృద్ధి నియోజకవర్గం కోసమే చేరాము. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై చర్చించేందుకు చేరామని చెప్పి గద్వాల విజయలక్ష్మి చెప్తుంది. ఇట్లా వరుస శాఖలతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పి అనుకోవాలి. కేసీఆర్ వీళ్ళంతా కూడా ఇప్పటికే కట్టడి చేసినప్పటికీ నిన్ననే తెలంగాణ భవన్ లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం జరిగింది. దానికి డిప్యూటీ మేయర్ సీతా శోభన్ రెడ్డి డుమా కొట్టింది. ఆమె కూడా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కలిసి కాంగ్రెస్ లో చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ విధంగా స్థానిక సంస్థలపై బాగా పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా కృషి చేస్తున్నారని తెలుస్తా ఉంది. ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సుత్తా మహేందర్ రెడ్డి, ఆయన ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వాళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి కలిశారు. త్వరలో ఢిల్లీ వేదికగా మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ చేరేందుకు సిద్ధమయ్యారు. మరో ఎంపీ చేవేల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఈ రోజు త్వరలో కాంగ్రెస్ లో చేరేందుకు కూడా ముహూర్తం ఖరారైనది తెలుస్తా ఉంది. ఏదేమైనా వరుస షాకులతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి కొంత షాక్ మీద షాక్ తగులుతుందని చెప్పి అనుకోవాలి. రేవంత్ రెడ్డి మాత్రం చాలా పదునైన పద్ధతిలో ఈ బీఆర్ఎస్ ను చాప కింద నీరులాగా ఖతం చేసే పనిలో ఉన్నారని చెప్పి అనుకోవాలి. ఆనంద్, ఓకేనా? మరి ఈ యొక్క వలసల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు కానీ బీఆర్ఎస్ అధిష్టానం కానీ ఏ విధంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది? ఎలా నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారు? అంటే నిన్న కేటీఆర్ కూడా స్పష్టంగా మాట్లాడుతూ ఒకరిద్దరు కార్పొరేటర్లు పార్టీ మారుతారని చెప్పి అడిగినప్పుడు వాళ్ళ కర్మాదాన్ని కూడా వదిలేయడం జరిగింది. పార్టీగా అందరికీ కూడా సముచిత స్థానం ఉంటుంది. పదవుల్లో ఉన్నవారు కానీ లేని వారు కూడా పార్టీ నియమాలకు కట్టుబడి ఉన్న వాళ్ళందరూ కూడా సముచిత న్యాయం ఉంటుంది. ఒకవేళ పార్టీ మారుతారనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా పార్టీ మారుతానికి మేము రేవంత్ రెడ్డి కలవలేదు, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే మాత్రమే కలిశామని చెప్పారు. అయితే పట్నం మహేందర్ రెడ్డి అతను సతీమణి సునీతా మహేందర్ రెడ్డి మాత్రం రేపు చేవేల ఎంపీ టికెట్ ఇస్తానన్నారు కాబట్టి కలిశామని చెప్పి పరోక్షంగా చెప్తున్నారు. ఆమె వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇట్లాంటి శాఖల మీద శాఖలు ఇంకా టీఆర్ఎస్ పార్టీ మాత్రం అధికారికంగా ఏ ఒక్కరి విషయంలో కూడా నోరు మెదపడం లేదు, ఆచితూచి వ్యవహరిస్తున్నాను. థ్యాంక్ యూ రామ్.
సీఎం రేవంత్ రెడ్డితో గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిశారు. గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్న బొంతు రామ్మోహన్ పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఆయన మల్కాజ్గిరి ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.